ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోల ముందు ధర్నాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని బస్ డిపో ముందు ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు విధించడం జరిగిందని అన్నారు. దీన్ని సులువుగా తీసుకుని కార్మికులు ప్రశ్నించకుండా ఉండడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే చేసిందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని డిపో మేనేజర్ దగ్గర నుంచి పై అధికారుల వరకు కార్మికులపై పని గంటలు, పని వేళలు, పని భారాలు మోపుతున్నారని అన్నారు. వారంలో 6 రోజుల పాటు సింగిల్ క్రూ డ్యూటీలు చేయిస్తున్నారని అన్నారు. ఆఫ్లు క్యాన్సిల్ చేసి డబుల్ డ్యూటీలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మహిళలకు కూడా మినహాయింపు లేకుండా అర్ధరాత్రి వరకు డ్యూటీలు చేయిస్తున్నారన్నారు. నెలకు 4 డబుల్ డ్యూటీలు చేయాలని, ఒకవేళ చేయకపోతే సెలవులు ఇవ్వమని చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా పర్మనెంట్ డ్యూటీ చార్టుల్లో మార్పులు చేస్తామని తీవ్రమైన బెదిరింపులు చేస్తున్నారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఒక్క రోజైనా సరే సెలవు దొరకడం కార్మికులకు కష్టంగా మారిందన్నారు. ఇలాంటి వేధింపులు డిపో మేనేజర్, పై అధికారులు ఆపాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలకు అనుమతిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ హామీని అమలు చేయడం లేదన్నారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన వెల్ఫేర్ కమిటీలో కొత్త వారిని నియమించాలని ఆర్టీసీని ఆదేశించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలనే ఆలోచన లేనట్లు ఉందని అన్నారు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవడం పాలకుల వీక్ష కాదని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కు అని ఇది పాలకులు గుర్తించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కడం సరైనది కాదని, ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం, ప్రజలు అండగా నిలవాల్సి ఉందని అన్నారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలని, వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని, ప్రజాతంత్ర హక్కుల పునరుద్ధరించాలని, కార్మికులపై వేధింపులు ఆపాలని, ప్రజల అవసరాలకు సరిపోయే విధంగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు సామాజిక ట్రస్టులకు కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంను డిమాండ్ చేయడం జరిగిందని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిపో మేనేజర్ దగ్గర నుంచి మొదలుకొని పై అధికారుల వరకు ఈ ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులపై పని భారాన్ని మోపుతున్నారు. పని వేళలను అదేవిధంగా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ డిపోలలో నెలకొని ఉంది. అదేవిధంగా ఈరోజు వీళ్ళు పని వేళలు లేకుండా వారానికి 6 రోజులు పనిచేసినప్పటికి కూడా వాళ్లకు లీవులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఆ వీక్లీ ఆఫ్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మహిళా కార్మికులని చెప్పి చూడకుండా మహిళలను కూడా పని భారాన్ని మోపి ఈరోజు అర్ధరాత్రి కూడా పనులు నిర్వహించేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కార్మికులపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితిని విడనీయడం కోసం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని 11 నెలలు అవుతున్న అధికారంలోకి వచ్చి ఇంతవరకు హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ బోర్డులో నియమించినటువంటి ఉందో దాంట్లోనే మళ్ళీ కొత్త వాళ్ళతోని ఆ బోర్డును నియమించాలనేటువంటి ఆలోచనతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించేటువంటి ఆలోచన చేయడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సిఐటిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాలకు పిలిపివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్ డిపో ముందు కూడా సిఐటియుగా ఆందోళన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ఆర్టీసీలో తిరిగి కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, వాళ్లకు ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా వీళ్ళ పని భారాన్ని తగ్గించాలని, దీంతో పాటు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ఈరోజు పని భారం మోపుతున్నాం అన్నటువంటి పద్ధతులలో ఈ యాజమాన్యం ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని వీళ్ళ కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.